అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. మీరేమి చేసినను సమస్తమును దేవుని కొరకు చేయండి. మీరేమి చేసినా, ఇద్దరు ముగ్గురు కూలిసి ప్రార్థన చేసిన, మీటింగులు పెట్టిన, సభలు పెట్టిన, ఫంక్షన్ హాల్ తీసుకున్న, సంఘము సమాజము మధ్య ఘనపరిచిన, దేవుణ్ణి ఘనపరిచిన, మహిమపరిచిన, ఇంటింట రొట్టె విరిచిన, మీరేమి చేసినా సమస్తమును దేవుని కొరకు చేయండి, ఆయన మహిమ కొరకు చేయండి. శ్రేష్టమైనవి వాటిని ఆసక్తితో అపేక్షించండి. శ్రేష్టమైనవి ఆసక్తితో అపేక్షించండి. అబ్రీ రాసిన పత్రికలో మాట ఉంటుంది, నీతిని ప్రేమించి తిని దుర్నీతిని ద్వేషించి తిని. మీరు అలా చేసినప్పుడు శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుట మేలుకరమైన జీవితం. దేవుని మంచితనము అనే ఆత్మఫలము మనలో వచ్చిందంటే, మంచితనము ఏం చేస్తుందంటే సమస్తమును దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు చేస్తాం. ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో శాసిస్తూ, పరిపాలిస్తూ, పరిశుద్ధమైన జీవితం ఇచ్చి, మీరు ఏమి చేసినా సమస్తమును దేవుని కొరకే చేస్తారు, మంచి కొరకే చేస్తారు, ఆయన మహిమ కొరకే చేస్తారు. శ్రేష్టమైన వాటిని ఆస్వాదిస్తారు, ఆసక్తితోనే అపేక్షిస్తారు. మరలా ప్రయత్నం చేస్తూ విఫలము కారు. దేవుడు ప్రార్థన చేసినప్పుడు నువ్వు హృదయాలు నింపుతాడు. కానీ సాతాను చాలా గంభీరంగా, తెలివిగా అపవిత్రాత్మను మనలోకి జాయిన్ చేస్తాడు. దాన్ని తీసుకున్నావా, భ్రమపరిచే ఆత్మను జాయిన్ చేస్తాడు. తర్వాత దాన్ని తీసుకున్నావా, ఇంకా వాడు ఒకటి బలహీనపరిచే ఆత్మని జాయిన్ చేస్తాడు. ఓ ట్యాబ్లెట్లు కొట్టులోకి వెళ్ళి ట్యాబ్లెట్లు మింగేస్తూ ఉంటాం, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. సాధారణంగా మనుషులు కలిగే శోధన తప్ప మరి ఏ శోధన మీకు సంభవించదు. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుంటే ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తే అది పోతుంది. అది నీకు తెలియకుండా ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. అలా కూర్చుంటున్నప్పుడు నీకు బాధను భరించలేవు, బాధలోని నువ్వు ఉంటావు. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించినప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానానుసారంగా ఇవన్నీ మీరు చేస్తారు. దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు చేయండి. దేవుని మంచితనం అనే ఆత్మఫలములో మనం జీవించినట్లయితే జ్ఞానము మనకు దేవుడిస్తాడు. చూడండి, లోకసువార్త 12వ అధ్యాయం 33వ వచనం. పరలోకముందు అక్షయమైన ధనము సంపాదించుకోండి. అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవాలంటే క్షయమైనది ఇచ్చిపెట్టాలి. ఏమిటి క్షయమైనది? నీ హృదయంలో దురాశ, పేరాశ, సమస్తమును విడిచిపెట్టాలి. ఆశా నిగ్రహం, కోరికలు, ఇవన్నీ కూడా విడిచిపెట్టినట్లయితే అక్కడ దొంగరాడు, చెమట కొట్టడు. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, ఇవి కూడా మీకు అనుగ్రహించబడును. మీరైతే దేవుని రాజ్యం వెతకండి. అక్షయమైన ధనాన్ని తీసివేయండి. మీ హృదయమే క్షయమైంది. మీ హృదయాన్ని అక్షయముగా నింపుకుంటారా, క్షయముగా నింపుకుంటారా? అక్షయము అంటే అసమాధానం, క్షయము అంటే సమాధానం. అక్షయము అంటే దుర్నీతి, దుష్టత్వము. క్షయమైనదంటే మహిమతో కూడింది, దేవుని పరిశుద్ధతో కూడింది, దేవుని పవిత్రతో కూడింది,
ధనము సంపాదించుకోవటం అంటే నీ హృదయంలో యేసయ్య ఉన్నాడు అనుకోండి, లోకాన్ని పరిపాలిస్తారా లేదా? మీ హృదయంలో సమాధానం ఉందంటే ఇతరులకి బాగు చేస్తారా లేదా? మీ హృదయంలో యేసయ్య ఉన్నాడంటే పరిశుద్ధత కలిగి జీవిస్తారా లేదా? మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం వారు కారు. వాడు ఒకవేళ సైతానుగాడు దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు అన్నీ ఎంటబెట్టుకుని వచ్చినా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. యేసు నామములో అంత శక్తి ఉందండి. యేసు నామములో ప్రతి ఒక్కటి కాడి ఇరిగిపోతుంది. కానీ కొన్ని మొండి ఉంటాయి, వాటి కోసం ఉపవాస ప్రార్థన చేయాలి. మంచితనం అనే ఫలము మీరు పొందుకోవాలి. పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. మీరేమి చేసినా సమస్తమును దేవుని కొరకు చేయండి, ఆయన మహిమ కొరకు చేయండి. చిన్న మందగా ఉంటే భయపడకండి. 2-3 కలిసి ఉన్నారా? మీరు భయపడకండి. దేవుడు మీ మధ్య ఉన్నాడు. షద్రకు, మెషకు, అభిజ్ఞయులు ఎంత రోషంగా ఉన్నారండి, బానిసలండి వారు. కానీ దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఆయన రాజ్యం మీరు వెతికినట్లయితే మీకు సమస్తమును అనుగ్రహించబడుతుంది. చిన్న మందిగా ఉన్నారని భయపడద్దు. మీతోని దేవుడు అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యకార్యాలు చేయడానికి, కృపను అనుగ్రహించడానికి, ప్రేమను అనుగ్రహించడానికి, దయను అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూడండి, కొంతమంది దుర్నీతితో నింపబడతారు, దురాత్మతో నింపబడతారు. 2 పేతురు రాసిన పత్రిక 2:15. బాలాకు ఒక రాజు దగ్గర బహుమతి దొరుకుతుందని ఎవరు ఆశిస్తున్నారు? బీలాము ఆశిస్తున్నారు. బీలాము, బెయోరు కుమారుడైన బీలాము పోయిన మార్గము బట్టి త్రోవను తప్పిపోయేది. ఆ బీలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించును. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దించబడెను. నోరు లేని గాబర్ధము మానవ స్వరముతో మాట్లాడెను, ఉపన్యాసమునిచ్చును. ఒక గాడిద మనుష్య స్వరముతో మాట్లాడినా సరే వినలేని వాళ్ళని ఏమంటారండి? ఇంగిత జ్ఞానం ఉన్నదా అంటారు. వాడికేమో ధనాశ, ధనాపేక్ష, ఏం చేస్తున్నానో తెలుస్తలేదు. బెయోరు కుమారుడైన బాలాము చివరికి ఇశ్రాయేల్ ప్రజలతో చనిపోయాడండి. చంపేశారు. కానీ దేవుని సేవకుడు, పరిశుద్ధంగా జీవించిన వాడే, ధనాపేక్ష సమస్త మూలమునకు కీడు. హేరోదు రాజవస్త్రం గురించి ఏం చేస్తున్నాడు? ప్రజలకి మంచి మాటలు చెప్తున్నాడు. మంచి మాటలు చెప్తుంటే న్యాయపీఠం మీద కూర్చుని ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలేశారు. ఎవరు కేకలేశారు? ప్రజలందరూ కేకలు వేశారు. ఇది దేవుని మహింపరిచాడా? ఏంటండి, ప్రజలు కట్టుబాటు ఉండి చుట్టూరు ప్రాకారాలు కట్టబడి ప్రతి మండలము, ప్రతి జిల్లా, ప్రతి మనుషులు సంఘంలోకి వస్తుంటే, ప్రార్థన చేస్తుంటే ఇది నా శక్తి, నా బలం అనుకుంటే ఎలాగా? దేవుడు కార్యం అనుకోకూడదా? పరిశుద్ధాత్మ పాటలు పాడుతున్నప్పుడు దేవుడు ఆత్మ నీటి మీద, జలం మీద అల్లాడుచున్నట్టు సంఘంలో అందరి మీద అల్లాడుచుంటూ ఉంటుంది. ఎవరు మనసులు ఎలా ఉన్నాయి, ఎవరిని ఎలా ఇంకా బాగు చేయాలి, ఇంకా మీరేమి చేసినా దేవుని సమస్తమును దేవుని కొరకే చేయండి. శ్రేష్టమైన వాటి కొరకు అపేక్షించండి, దేవుని కొరకు చెయ్యండి అని దేవుడు చెప్పాడు కదా. శ్రేష్టమైన వాటిని అపేక్షించండి అన్నాడు కదా. దేవుడు చెప్పిందే కదా, శ్రేష్టమైన వాటిని కదా అపేక్షించుంటా. సమస్తమును దేవుని కొరకే చేయమన్నాడు కదా, ఆయన మహిమ కొరకే చేయమన్నాడు కదా. ఇప్పుడు ఆత్మ సంఘంలో అల్లాడుచుంటూ ఉంటుంది. ఎక్కడి నుంచో వస్తారు ప్రజలు, ఎంతో దూరం నుంచి వస్తారు, కన్నీరు పెట్టుకుని ప్రార్థన చేస్తారు. సూటిగా అగ్నిబాణాలు వేస్తూ ఉంటే అపవాదితోనే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా వారిని ప్రేమించాలి. కానీ మీరు ఏమి చేసినా దేవుని సమస్తమును దేవుని కొరకే చేయండి, ఆయన మహిమ కొరకే చేయండి. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి.
మంచితనము కావాలి. మంచితనం అనే హృదయం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు అలా సంఘం మీద అల్లాడుచున్నప్పుడు నీతిమంతుడే దుర్లభం అయితే పాపి సుంకరు ఎక్కడ నిలుస్తారండి? హేరోదు ఏం చేశాడు? రాజవస్త్రం ధరించుకుని ప్రసంగిస్తున్నాడు. కానీ ఇది నా శక్తి అనుకున్నాడు, నా బలం అనుకున్నాడు. నా శక్తి నా బలము అనుకుని ఏం చేశాడు? పురుగులు పడి చచ్చిపోయాడండి. ఎమ్మటనే ఎప్పుడైతే గర్వం మనిషికి మంచిది కాదు, గర్వం ఉండకూడదు, గర్వం తీసేసుకోవాలి. దేవుడు ఆశతో సంఘం అంతా కూడా చూస్తున్నాడు. ఎందుకంటే జలములపై నా ఆత్మ అల్లాడుచుంటానని ఆదికాండం 1:3 ఉంటుంది. జలములపై అల్లాడుచున్నదండి ఆయన ఆత్మ. అలాగే ఈరోజు సంఘముల మీద ఆయన అల్లాడుచుంది ఆయన ఆత్మ. ఏమి చేసినా సమస్తమును దేవుని కొరకే చేయండి. ఆయన మేలు కొరకే చేయండి. శ్రేష్టమైన వాటిని అపేక్షించండి, ఆశతో అపేక్షించండి. పరుల జోలికి వెళ్ళొద్దు. అక్షయమైన ధనము సంపాదించుకోవాలని చూడొద్దు. అక్కడ దొంగరాడు చెమట కొట్టదు. మీరైతే ఆయన రాజ్యం ఎతకండి. చిన్న మందిగా ఉంటే భయపడకండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. బేయూరు కుమారుడనబ్బా తండ్రి, బీలాము, హేరోదు వీళ్ళందరినీ తీసుకుని ప్రభువా మాకు జ్ఞానం ఇచ్చావు తండ్రి. అక్షయమైన ధనము సంపాదించుకోవాలని, మా హృదయం పరిశుద్ధంగా జీవించాలి, మా హృదయం శుద్ధిగా చేసుకోవాలి. నీ కృపను అనుగ్రహించవయ్యా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. శ్రేష్టమైన వాటిని ఆశతో అపేక్షించమని స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.